ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. గత జన్మ పుణ్యఫలమే మరో 2 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. స్త్రీ కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. మట్టిని పట్టిన బంగారమే అవుతుంది. మరో 2 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఏ స్త్రీ కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల వృషభ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. వ్యాపారాలలో రెట్టింపు లాభాలను కూడా పొందుతారు. ఈ సమయంలో మీకు గొప్ప రాజయోగం కలుగుతుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు లేదా ఉద్యోగాలలో గొప్ప అభివృద్ధిని పొందుతారు. ఉద్యోగ సంస్థల్లో ప్రాజెక్ట్ను అనుకున్న సమయానికి మీ క్రియేటివిటీని ఉపయోగించి విభిన్నంగా పూర్తి చేయటం వల్ల మంచి గుర్తింపును కూడా పొందుతారు. మీ కృషిని మీ అధికారులు గుర్తించి అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో జరిగే పాలిటిక్స్లో కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఇప్పటి వరకు గతంలో మీరు ఎటువంటి వ్యాపారాలలో నష్టపోయారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు కలిసి వస్తాయి. ఈ సమయంలో వచ్చే లాభాల వల్ల ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలి. కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపించే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో కూడా కాస్త విభేదాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక వారితో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి అనుకున్న దానికంటే కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలలో కూడా అధికారుల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీ తెలివితేటలు వాక్చాతుర్యంతో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమిస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లేకపోతే వృధా ఖర్చులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువర్గం వారితో జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే చిన్న చిన్న అపార్థాలకు లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు వ్యవహారాలలో ప్రతిదీ కూడా కొంచెం ఆలస్యం జరుగుతుంది. తండ్రి తరఫున ఆస్తి ఈ సమయంలో చేతికి అందుతుంది. కోర్టుకు సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పవచ్చు. స్త్రీలతో కూడా వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. స్త్రీలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఏవైనా వ్యవహారాలలో చిక్కుకుని ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. కష్టంతోనే విజయం లభిస్తుందని చెప్పాలి. ఒక్కొక్కసారి ఉద్రేగానికి గురవుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవు అనే విషయాన్ని వృషభ రాశి వారు గ్రహిస్తే మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు నాకు ఈ ఉద్యోగమే కావాలి, ఇంత జీతం అయితేనే కావాలి అని ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఉద్యోగంలో జాయిన్ అయినట్లయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేవిధంగా అదే ఉద్యోగం ద్వారా అభివృద్ధి చెందటానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వృషభ రాశి వారు మిత్రులతో బంధువులతో సమయం గడపటానికి అవకాశం ఉండదు. మీరు అంత బిజీగా ఉంటారు. దీనివల్ల అపోహలు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అపోహలు కుటుంబంలో రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంతో సమయాన్ని గడపటానికి ముందుగానే ఒక ప్లాన్ వేసుకోవటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయంలో గర్భసంచికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కనుక స్త్రీలు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. మొండి బకాయిలు రావు అనుకున్నవి మీ చేతికి అందడం వంటివి జరుగుతాయి. ఎవరైతే కొత్త గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలను ప్రారంభించుకోవాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలి అనుకునే వారందరికీ కూడా మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తగినంత ధనం పొందుతారు. జీవితానికి మంచి బాట వేసుకుంటారు. విదేశాలలో నివసించే వారికి కొంత ఖర్చులతో కూడుకున్న జీవితాన్ని గడపవలసి ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాస్త గట్టిగా ప్రయత్నించినట్లయితే మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. సైన్స్ మరియు లా సంబంధిత కోర్సుల్లో చదివే విద్యార్థులు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. యజ్ఞ యాగాలను నిర్వహించటం వల్ల దైవానుగ్రహం కలిగి వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది.
కార్యసిద్ధిని పొందుతారు. ఎప్పటి నుంచో ఒకరికొకరు ప్రేమించుకున్న వ్యక్తులు వివాహం కోసం పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెద్దల అభిప్రాయం తెలుసుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. మిమ్మల్ని కాదు అనుకున్న వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వస్తారు. మీతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తారు. మీకు అన్ని విధాల కుటుంబ సభ్యుల నుంచి, మిత్రుల నుంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పవచ్చు. మీకు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతోంది. మీకున్న శత్రువులందరూ కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. మీ వారందరూ మీరు ఏంటో తెలుసుకొని మీతో కలిసి జీవితం గడపడానికి ఇష్టపడతారు. గతం గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే డబ్బు లేక చదువుని మధ్యలోనే ఆపేసిన వారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా చదువును కొనసాగిస్తారు. వారు చదువుకి తగిన ఉద్యోగాలను పొందుతారు. ఉన్నత స్థాయిని చేరుకుంటారు. మీ జీవితంలో పురోభివృద్ధి కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేవారికి మంచి ప్రమోషన్తో పాటు పని భారం కూడా ఎక్కువవుతుంది. రాజకీయ నాయకులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే పని వల్ల ప్రజాదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటారు. వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికను వేసుకుంటారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తు మంచి దారిలో నడుస్తుందనే ఆలోచన మీ ప్రణాళిక మంచి ఫలితాలను కూడా ఇస్తాయని నమ్ముతారు. ఈ సమయంలో ఒక స్త్రీ వలన మీకు ఆర్థిక లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ స్త్రీ మాట విని మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల లేదా ఏదైనా పని చేయటం వల్ల ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు. ధైర్య సాహసాలతో వృషభ రాశి వారు చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా జీవితంలో విజయం వరిస్తుందని చెప్పవచ్చు. క్లిష్ట పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఒక క్లారిటీతో ఉంటారు. బ్యాంకు జాబ్స్ కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తులో మీరే మంచి పునాదులు వేసిన వారు అవుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు సరైన విధంగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మంచి లాభాలను కూడా పొందుతారు. మరో 2 రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిత్యం చదవడం వల్ల మీరు అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. మీ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను పొందుతారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవటం వల్ల మీకు కార్యసిద్ధి లభిస్తుంది. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను పంచిపెట్టడం వల్ల జీవితంలో మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, అదేవిధంగా ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి సింధూరం మరియు తమలపాకులతో పూజ చేసి 41 ప్రదక్షిణలు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించడం వలన మీరు విజయాలను పొందుతారు. వీలైనప్పుడు శనగలను దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంటిని గోమూత్రంతో శుద్ధి చేసి కళ్ళు ఉప్పుతో నీటితో శుభ్రం చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల వృషభ రాశి వారు ఏ పనులు ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. బుధవారం లేదా గురువారం రోజు గోశాలకు వెళ్లి గోసేవ చేయటం వలన దేశీయ ఆవులకు పశుగ్రాసం, క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం పొందుతారు. గురువారం రోజు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వల్ల జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సో చూశారు కదండి, మరో 2 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ స్త్రీ కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.